దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొక దినమున దేవుని వాక్యమును చేతపట్టి మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, ఈరోజు మొర్రపెట్టుట. మరి 5వ మెట్టుగా మరి 7 మెట్లు ప్రార్థనలో ఇక్కడ మరి 5వ మెట్టుగా ప్రభు మనకిచ్చుచున్న మాట ఏంటంటే మొరపెట్టుట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన మాటలు. ప్రియులారా, మనము అనేకమైన విషయాల్లో జాగ్రత్తలు కలుగుండే ఆసన్నము అయ్యిందని మనం గమనిస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే దేవుడు ఏ రీతిగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే ఆలోచనలోకి మనం వెళ్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న దయగల దేవ, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి ప్రార్థించుటకును, స్తుతించుటకును, ఆరాధించుటకును ఇచ్చు గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ నామమును బట్టి మేము ప్రార్థిస్తుండగా, నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించుము, మా స్తుతులకు నెరవేర్పు దయచేసి నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను నాకు అనుగ్రహించి మహిమ పొందమని ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, ఓ పరమ తండ్రి, పరమ రక్షక, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన అద్వితీయక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనేక విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే మొరపెట్టాలి. ఈ మొర అనేది ఎటువంటిదంటే, యేసుప్రభు ఎందుకు ఈ మొర పెట్టమన్నాడు అంటే, ఇక్కడ ఆశించిన దానికంటే గొప్పగా ఆత్మ తలంపులు. ఎందుకంటే మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏ రకంగా మనం కలిగి ఉన్నామో అదే రకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేలాగా మనం ఉండవలసిన వారమైనాం. ఇక్కడ 6వ వచనం కాడి నుంచి 7వ అధ్యాయం 6వ వచనం కాడి మనం చదువుతున్నప్పుడు, నీ ఆత్మ తలంపులు బట్టి మనం మొరపెట్టేవారు ఉండాలి. ప్రియులరా, ఇక్కడ 6వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధమైనది మీ కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములు పందుల ముందు వేయుకుడి. ఇక్కడ చాలా విషయాలు ప్రభు మాట్లాడుతూనే ఉన్నారు. మరి కుక్కలు ఎవరు, పందులు ఎవరు అని మనుషులతో పోల్చుకుంటాం మనం. కానీ ఎందుకన్నారంటే, మీరు చేసే పనులు దురాత్మ సంబంధమైన మనుషులు, దురాత్మ సంబంధమైన ఆలోచన కలిగిన మనుషుల మధ్య మీరు మీ యొక్క విలువైన సమయమును పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టమంటున్నాడు ప్రభు. ప్రియులారా, మనం మొర అనేది ఎన్ని రకాలుగా మొరపెడుతున్నామో అనే రకాలుగా మొరపెట్టాలి. ఎన్ని రకాలుగా మనం ప్రార్థన చేస్తూ అన్ని రకాలుగా మనం విజ్ఞాపన చేయాలి. ఎన్ని రకాలుగా ప్రభువును స్తుతిస్తామో అన్ని రకాలుగా మనం దేవుని ఆరాధించాలి. అంతే తప్ప ఆత్మ తలంపులు లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామేమో, ఆత్మ నడిపింపు లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామేమో. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, మీ విలువైన సమయము, మీ విలువైన వస్తువులు కుక్కలు, అంటే పరిశుద్ధమైన సంబంధం, అంటే విలువైన వస్తువు ఏదైతే ఉందో అది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. మీ విలువైన వస్తువులను, ముత్యాలను పందుల ముందు వేయకడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుని ఎడల, ఒకవేళ యేసుని ఎడల అవి తన కాళ్ళతో త్రొక్కి మీ మీదకు తిరగబడి మిమ్మల్ని చీల్చును అని రాయబడింది మాట. మిమ్మల్ని చీల్చివేయను, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి
మీకు దొరుకును. అంటే ఇక్కడ ఏమన్నాడు? అడుగుడి ఇవ్వడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, అడగమంటున్నాడు ప్రభు. అడగటం. ప్రియులారా, ఏమని మనం అడుగుతాం? ఏమని ప్రభు సన్నిధిలో మనం చేరతాం? ఏమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలుగుతాం? ఏమని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే నీవు నేను గాని మనం అందరము ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప ఆత్మ ఉద్దేశం లేకుండా ప్రార్థించేవారుగా ఉండకూడదని ప్రభు ఉద్దేశం. ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని కారణము మనం ఎందుకు తీసుకుంటున్నాం? దేవుడు మాట్లాడేవాడు, నీ మాటలకు సమాధానం ఇచ్చేవాడు. ఇంకేమంటున్నాడు? మనం అడుగుడు ఇవ్వబడను, తట్టుడు తీయబడనని 7వ అధ్యాయంలో రాయబడిన మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎందుకు దేవుడు అడగమంటున్నాడంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొరపెట్టు. విలువైన దానికోసం విశ్వాసముతో నువ్వు మొరపెట్టినప్పుడు దాని విలువను నువ్వు పొందుతావు. విలువ లేకుండా ఏదో మాట్లాడాలి కానీ అన్యుల వలె మనం భాషలు మాట్లాడినప్పుడు పేతురు లేచి ఆ మేడగదులు అందరూ ఏంటి వీళ్ళు ఏదో వింతగా చేస్తున్నారని అనుకున్నప్పుడు అక్కడ క్లియరెన్స్ ఇచ్చేసాడు పేతురు గారు. లేచి, ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడుతున్న బయలుపడుతున్న మాటలు ఇవి, మీరు అనాలోచనగా తీసుకోకండి మాటలు. అంటే అందరు భాషలో, అక్కడ ఎంతమంది ఉన్నారో అందరు భాషలతో మాట్లాడతారు. అక్కడ దేవుడు నువ్వు ఏ భాష వడవైనా, ఏ దేశం వడవైనా, ఏ రాష్ట్రం వడవైనా, ఏ పట్టణం వడవైనా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ప్రేమించేవాడు, ఆదరించేవాడు, హక్కును చేర్చుకునేవాడు, నీ ఎడల ప్రేమను కలిగి జీవించే నాకు అవకాశం ఇచ్చినవాడు దేవుడు. ఇక్కడేమంటున్నాడు? తట్టుడు మీకు తీయబడను, తట్టుడు మీకు తీయబడను, అడుగు ప్రతి దానిని మీకు ఇవ్వబడుతుంది, మీరు పొందురు, వెతుకు వారికి దొరుకును. అంటే ఇక్కడ ఎతుకు వాడికి దొరుకుతుంది, తట్టిన వాడికి తీయబడుతుంది. ఎందుకు ఈ మాటలని ప్రభు చెప్తున్నారు? ఇంకా 9వ వచనంలో ఇక్కడ ఏమన్నాడు? మీలోను ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వాడికి రాతునిచ్చునా, చేపని అడిగల పామునిచ్చునా, మీరు చెడ్డవారయ్యుండి, ఇక్కడ అంటున్నాడు, మీ పిల్లలకు మంచి చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచిని ఇవ్వాలని ఎలా తలుస్తున్నారు? అవును కదా, మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఇవ్వాలని ఎలా తలుస్తున్నాం? మన క్రియలు మన తలంపులు చెడ్డవైనప్పుడు, మన హృదయం మన అంతరాత్మను గద్దించున్నప్పుడు ఆ భావాలేంటో తెలుసుకోకుండా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? చెడ్డవేమో తెలుసుకోకుండా, చెడ్డవేమో తెలియకుండా మీరు ప్రవర్తించే ప్రవర్తన ఏమై ఉన్నది అని మీకు తెలుసా? ప్రభు అడుగుతున్నాడు, ప్రియులారా, మీ పిల్లలను పామును అడిగితే, చూడండి, రొట్టెను అడిగితే పామునిచ్చుదురా? మరి ఆత్మీయతను దేవుడు ఏ రకంగా మనకు సంబోధిస్తున్నాడంటే, ప్రియులారా, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీవుడు, వెదుకుడు దొరుకును అన్నాడు. అంటే వద్దన్నది నీకు దేవుడు తీస్తానని ఎందుకంటున్నాడు? మొరపెట్టమని ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలి. నువ్వు ఎన్ని రకాలుగా మొరపెట్టాలి, అన్ని రకాలుగా మొరపెట్టాలి. నా ప్రాణమా తినుము తాగము సుఖించుమనే మనుషులారా, ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుచండి. సాయంకాల పూట కడవరి దినాల్లో ఉన్నాం. కరువు కాలం, ఎవరికి మనశ్శాంతి లేని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆ సంగతి మీకు తెలుసా? ఏ కుటుంబంలోనూ ప్రశాంతత లేదు, ఏ మనిషిలో నెమ్మదనము లేదు, ఏ దేశంలో, ఏ మనిషిలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ జీవితానికి, ఏ మనిషిడికి ప్రశాంత వాతావరణం ఎక్కడా కలగట్టల. ఎందుకు ఆందోళన అంటే, దేవుడు తన క్రియను ప్రవేశపెట్టినప్పుడు సాతానుడు ఆందోళన పరుస్తాడు. అంటే దేవుని యొద్దకును ఎవరి యొద్దకు చేయకుండా రోడ్డు మీద, నడు రోడ్డు మీద నిలిచినట్టుగా నిలబెట్టేస్తున్నాడు సాతానుగాడు. పిల్లలు, అందుకే ప్రభు అన్నారు, మొరపెట్టము. నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళే సమయం సరిపోలేనప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ మొరపెట్టే మోకరించే. ఏ స్థలంలో ఉన్నా, అది వ్యాపారం స్థలమైనా, ప్రయాణ స్థలమైనా, నీ ఎక్కడైనా సరే, ఎవరి దగ్గర ఉన్నా సరే, కళ్ళు మూసేసుకో, మనసులో దేవుని తలంచు. దేవుడు చేసే క్రియలు ఎంత గొప్పగా ఉంటాయో
ఒకసారి ఆలోచించు కుమార్తె కుమారుడా. దర్శనాలు కలిగి ఉండి, ఆత్మ నడిపింపు కలిగి ఉండి, దేవునికి శక్తి కలిగి ఉండి, దేవుని రూపము కలిగి ఉండి మనం ఏం ప్రవర్తిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. మన జీవితం నిమిత్తం, మన ఆలోచన నిమిత్తం ఏమని మాట్లాడుతున్నాం ఒకసారి మన ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. మా యోహాను సువార్తలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, దేవుడే వాక్యం అన్నాడు, ఆ దేవుడు జీవాధిపతి నీ మధ్య నా మధ్యన సంచరిస్తున్నాడు. అంటే అసలు దేవుడు నీ మధ్యకు రావాల్సిన అవసరం ఏముంది? నీతో పనేంటి చెప్పండి, ఏంటి? కానీ దేవుడు నువ్వు చేసే క్రియలను చూడాలనుకుంటున్నాడు. ఆయన నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మాట్లాడే మాటలు వినాలని ఆశపడుతున్నాడు. అందుకే అడుగుడు ఇవ్వబడును అంటున్నాడు. అడుగుడు అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఈరోజు అంశం మొరపెట్టుట. ఈ మొర అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? ఆరాధ్యంలో చదువుకున్నాం కదా మనం ఏమని, ఇదిగో పరిశుద్ధమైనది కుక్కలకు వేయకడి. మనుషులకు సంబంధించింది పరిశుద్ధమైనది, కుక్కలకు జీవితాలు వాటికి ప్రాణం ఉంది కదా మేము ప్రేమిస్తున్నాం అంటే కానే కాదు, చాలా పొరపాటు. పరిశుద్ధమైనది మనుష్యుడు మాత్రమే. మనిషి యొక్క ఆత్మ దేవుని ఆత్మ, ఆయనే స్వయంగా నీలోకి పంపించిన ఆత్మ నీలో ఉంది. నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివు. కుక్కకు కొంతమంది పెడతారు, పశువులకు పెడతారు, పశువులకు ప్రేమ ఉంది, నువ్వు తినాలి. వాటిని తినేది మేము పెడతాం. కొందరు మొన్నటి వరకు ఒక వీడియో చూశాను, కుక్క పెడుతుంది, ఆమె తింటుంది. ఆమె కుక్క మనిషో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎవరు విమర్శించడం కాదు, నీవు పరిశుద్ధుడు, దేవుని రూపము కలిగిన వాడు. కుక్కని కుక్క రూపంలో చూడు, కుక్క స్థానం కుక్కగా ఇవ్వాలి. అమెరికాలో ఫారెన్ దేశంలో కుక్కలకి మరి బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని చూపిస్తారు, చాలా ప్రేమిస్తారు. ఒక జంతువుని ఎప్పుడు కూడా ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. కానీ దాన్ని ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. దానికి ఒక పరిమితి ఇచ్చాడు దేవుడు, ఒక హద్దు పెట్టాడు దేవుడు. నీతో పాలన జీవిస్తుందా? పోనీ నీవు జీవించినంత కాలం జీవిస్తుందా? లేదు. కుక్కకి 20 సంవత్సరాలు, పశువుకి 30 నుంచి 40 సంవత్సరాలు. ఈ జీవితంలో ప్రియులారు ప్రేమించవద్దు. దాంట్లో పశువుకున్న విశ్వాసం ఏంటంటే నా యజమాడు అంటే వాక్య గ్రంథంలో ఉంది కదా, ఇదిగో తన ఎద్దు తన కామందును ఎరుగును అనే మాట మత్తయి సువార్తలో కనబడుతున్న మాటలు కదా. అలాగే నీవు నీ తండ్రి యొక్క విశ్వాసం ఎరిగి ఉండాలి. నీ పశువు నిన్ను ఎరిగినప్పుడు నీవు నీ తండ్రిని ఎరిగి ఉండాలి కదా. నిన్ను సృష్టించిన, నీకు ప్రాణమిచ్చి జ్ఞానమిచ్చి నీకు అన్ని సమకూర్చింది ఆయన కదా. మరి ఆయన పట్ల నీ పశువు చూపించిన మర్యాద, గౌరవము, విశ్వాసము, నమ్మకము, నా యజమానుని గురి నీకు నీ తండ్రి అయిన దేవుడని నీకుందా? ఏంటంటే ఎక్కడెక్కడ ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారని. కాదు. ప్రభు ఈరోజు నిన్ను మొరపెట్టమన్నాడు. ఎందుకు, దేని కొరకు మొరపెట్టాలి? సపోజు నీ ఇంట్లో కుక్కో గాడిదో ఏదో ఉంది, ఏమన్నాడు అక్కడ? ముచ్చాల పట్టుకెళ్ళి పందుల మధ్య వేయకండి. వాటికి తెలీదు, కానీ వేసిన తర్వాత అది ఏదో తెలియక, విషమేశ్వడు ఏదో తెలియక అది నిన్ను దాడి చేసి నిన్ను చీల్చగలదు అన్నాడు. పందులు నువ్వు మంచి వేసావు, కానీ దానికి తెలీదు. ప్రియులారా, అంటే ఇలా మరి అన్నిటి జంతువులతో అనేక రకాల మనుషులు చేపిస్తున్నారు. ఎస్, నువ్వేం చెప్తుంది, దానికి అలవాటు చేసావు కాబట్టి చేస్తుంది. కానీ నువ్వు జంతువు వల్లటి వాడు కాదు, నువ్వు ప్రత్యేకించిన వాడు. సింహాన్ని, కుక్కని కానీ పందిని కానీ గాడిదని కానీ సింహాసనం కూర్చోపెట్టగలవా? నీకు సింహాసనం, రాజు సింహాసనం. నువ్వు కూర్చుంటే అందం వస్తుంది, అది ఉంటే ఏమొస్తుంది? దానికి ఏమీ తెలియదు. నేను జంతువులని చెడ్డదని చెప్పడం, కానీ అవి కూడా దేవుడు సృష్టిలో ఒక భాగం. కానీ సృష్టిలో ఒక భాగమైన, కానీ నీకులాగా సృష్టిని ఏలేవా స్థితిలో అవి లేవు. నీలాగా ఏలుబడి చేసే స్థితిలో అవి లేవు. మనం ఉన్నాం. ఎదుటివారి ప్రేమను తెలుసుకుంటకు, ఎదుటివారి మనసును తెలుసుకుంటకు, ఎదుటివారి యొక్క క్రియలు వాట్సాప్లో చాలా మంది జంతువుల ద్వారా అనేకమైన పనులు చేపించుకుని అనేక రకాలుగా చేపడతాం. మంచిదే, దానికి చేయటం, అది గౌరవించడం. నువ్వు మంచి పని చేస్తే దాన్ని మంచి ఆహారం పెడతావు. అదే సింహం కానీ, తోడేళ్ళకి కానీ, ఎలుగుబంటికి కానీ చేయండి,
అట్లు కూడా ప్రేమిస్తాడే పిల్లారా, ఎక్కువగా వాటితో ఉండలేరు. ఈరోజు దేవుడు నీతో నిత్యము నీతో ఉంటున్నాడంటే ఆత్మరూపుడు. నిన్ను స్వయముగా ఆయన చేతులతో తయారు చేసుకున్నాడు. కుక్కను కానీ, పందిని కానీ, గాడిదని కానీ, పశువుని కానీ, ఏదైనా కానీ దేవునికి బలిమి నిమిత్తమే అయ్యున్నాయి తప్ప, దేవునికి నిమిత్తమైన తప్ప, నువ్వు దేవుని నీకు అయ్యి నిమిత్తం, నీవు దేవుని బిడ్డవు, నీకు ప్రత్యేకం ఉంది. దేవుడు తన గుండులు కత్తుకుంటాడు, ఆయన పక్కన కూర్చోపెట్టుకున్నాడు, ఆయన సింహాసనంలో నిన్ను పాలు భాగస్తుని చేస్తాడు. అందుకే విశ్వాసము గొప్పది. సాతాను అంటున్నాడు, ప్రభు అన్నాడు కదా ఇక్కడ మత్తయి సువార్తలో 5-6 వచనాలు అంటున్నాడు, నీవు భూలోకం నేటి బంధిస్తావో పరలోకం నేను అటు బంధిస్తానంటున్నాడు. ఎందుకని? నీ మాట ఆయనకి వినపడుతుంది, ఆయన నీ మాటను అంగీకరించాడు కాబట్టి నీవు భూలోకం నేటి బంధిస్తావో పరలోకం అటు బంధిస్తానంటున్నాడు. నీ భూలోకం వేటిని ఇప్పుతావో నేను కూడా అటు పరలోకంలో ఇప్పుతా. అంటే ఇక్కడున్నవి పరలోకంలో ఉన్నాయి, ఇక్కడున్నవి అక్కడ ఉన్నాయి, అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి. అంటే తన యొక్క కంట్రోల్ ఎక్కడుందంటే దేవుని చేతిలో ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ఆయన అది శక్తి నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దుర్యోగపరుస్తున్నావు, అంటే దాన్ని వ్యర్థపరుస్తున్నావు. ఆయనే నీకు ఇచ్చాడు కంట్రోలు, ఆయన కంట్రోల్ నీ చేతికి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఈ లోకములో ఏదైతే నువ్వు చేయాలనుకున్నావో అక్కడి నుంచి నేను అది కార్యక్రమం నీకు సిద్ధపరుస్తానంటున్నాడు. దేవుడండి, ప్రభు అండి, నీ గురువు అండి, తర్వాత తండ్రి అండి. నేను గురువుని, దైవమును అన్ని రకాలుగా నేను నీకు ఎలాగ ఊహించుకుంటే ఆ రకంగా. స్నేహితుడిగా అంటావా? ఎస్, నేను స్నేహితుడు నీ దగ్గరకు వస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, దేవుని సంగమ, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు. నీతోటే మాట్లాడుచున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. వినపడుతుందా మీకు? అర్థమవుతుంది నా మాటలు? దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మనుషులు తీర్చలేనిది దేవుడు తీరుస్తాడు, మనుషులు నెరవేర్చినది దేవుడు నెరవేరుస్తాడు, మనుషులు నీకు మేలు చేయనిది దేవుడు చేస్తాడు. అంటే మనుషులు సాతానుకు లోబడితే లేదా దేవునికి లోబడితే ఖచ్చితంగా ఆత్మ తలంపులు కలిగి నీవు నేను ప్రార్థించగలం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఏమన్నా ఈరోజు అంశం ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం. ఇలా 5వ మెట్టు ప్రార్థనలో 7 మెట్లు ప్రార్థనలో 5వ మెట్టు ప్రార్థన అంటే మొరపెట్టుట. మొరపెట్టాలి మనం. ఏమని మొరపెడతాం? ప్రభువా నాకు డబ్బు కావాలి, ప్రభువా నా బిడ్డల పెళ్లి కావాలి, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలని. దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, దేవుడికి తెలుసు ఎప్పుడు నీకు ఎలా సమకూర్చాలో, దేవునికి తెలుసు నీకు ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, ఎప్పుడు ఆరోగ్యం వస్తుందో అన్నీ తెలుసు. నీకు ఆరోగ్యం ఇవ్వాలని తెలుసు, అనారోగ్యాన్ని తప్పించి నేను బలవంతుడు చేయాలని చెప్పు. ఇంకా అనారోగ్యం నీకు ఉందంటే 2 రోజులు తగ్గిపోయింది, ఒక్కొక్కరికి ట్యాబ్లెట్ వేసుకుంటే 2 అవర్స్లో 3 అవర్స్లో వేసి కూర్చుంటారు. కొందరికి 4 రోజులైనా 5 రోజులైనా తగ్గదు. ఎందుకంటే వారు ఆ రకంగానే ఉండాలనేది దేవుడి చిత్తం. ఎందుకు? కొందరు నోటు దురుసు మాటలు, చేతి పనులు, దురుసు పనులు, వీళ్ళు చేసే ఆలోచన ఎలాగుంటే దేవునికి మానవ జన్మకు అవమానకరంగా ఉంటుంది కాబట్టి వారిని అలాగే ఉంచుతాడు దేవుడు. కొన్ని రోజులు ఉండని సిగ్గు తెచ్చుకుంటాడు అనే రీతిలో ఉంచుతాడు. అంతే తప్ప ట్యాబ్లెట్ పని చేయకదు, పని చేస్తుంది, కానీ దేవుడు దానిని కంగారు పడకో అని 4-5 ట్యాబ్లెట్లు టెస్ట్లో గిస్ట్లో అంటారు. నిజమైన గురి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అసలు అనారోగ్యం ఎందుకు వస్తుంది? మోకరించలేవు, కూర్చుంటూ లేగలేవు, ప్రార్థించలేవు. కొన్నిసార్లు వయసు అయిపోయిందంటే నువ్వు కూర్చోలో కూర్చుని దేవుని స్తుతించు. నీ స్తుతి ఆయనకి అంగీకరించి నీ గుండులో ఉన్న ఊపిరితిత్తులో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళండు అంటే చెడి ఆవిరి రూపంలో బయటికి వెళ్తుంది. స్తుతి రూపంలో నీ ఊపిరితిత్తులు, నీ కిడ్నీ, నీ లివరు అన్ని సమానం అయిపోతాయి దేవుని స్తుతిస్తే. అది చెయ్యం. మనం ఏం చేస్తాం? భోంచేస్తాం, 4 అడుగులు కూడా వెంటనే మంచం ఎక్కేస్తాం. తెల్లవారుజామున మెలకు వస్తుంది, దేవుడు లేపుతాడు, దూతలు లేపుతారు, కానీ లేచి అటు ఇటు దొలుతారు తప్ప లేచి ప్రార్థన చేయరు. బాత్రూమ్కి వెళ్తారు, వచ్చాక కూర్చొని వెంటనే మళ్ళీ మంచం ఎక్కుతారు. ప్రార్థన చేసుకునే సమయం అయింది, దూతలు తిరిగే సమయం. దూతలు మనల్ని ఏ రీతిగా బలపరుస్తారో, ఏ రీతిగా ప్రార్థన చేపిస్తారో, ఏ రీతిగా మనకు తోడై ఉంటారో అనేది మాత్రం మర్చిపోతున్నాం.
ఈ రోజున నీవు నేను వింటున్నాము, ప్రార్థిస్తున్నా. ఓ నా ప్రియమైన క్రైస్తవ యొక్క విశ్వాసులారు, పాపను విడవాలంటే, పాపమును జయించాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అట్టి దీవున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, నీ కొందనాలు, ప్రేమగల రక్షక స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియులతో, నీ బిడ్డలతో మాట్లాడ, మొరపెట్టుట, ఏ రకంగా మొరపెట్టాలో, ఏ రకంగా ప్రార్థన చేయాలో, ఏ రకంగా విజ్ఞాపన చేయాలో, ఏ రకంగా స్తుతించాలో అట్టి స్తుతులు నేర్పున మా ప్రభువా నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా, మమ్ములను, మా దేశ ప్రజలను, మమ్ములను మా యొక్క ప్రపంచ ప్రజలను, మమ్ములను మా యొక్క యావత్తు ప్రపంచ జీవితములు, సేవకులేమి, పరిచారికులేమి, పండితులేమి, ఎందరో ప్రభా నీ విషయాలు తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న ఎవరైనా, అందరూ నీ యందు భయభక్తులు కలిగిన వారి, అందరూ నీ ఎడల విశ్వాసం కలిగిన వారి, అందరూ నీ యందు విధేయత కలిగిన వారే. కానీ నీ ఆత్మ నడిపింపు చేత, నీ ఆలోచన చేత మేము ప్రార్థించేవారు, స్తుతించేవారు. అట్టి కృపను మాకు, నాకును, వినుచున్న నీ బిడ్డలకు, వారి తలంపులు, వారి ఆలోచనకు అందించి మహింపనుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, సహాయము, పరిశుద్ధాత్మక ఆదరణ సదా మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి బలపరచు, ఆయన రాజ్యముకు ఎత్తపరచు కృపను అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.